అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే, మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, రాజ్యసభ మెంబర్స్ కానీ, ఎమ్మెల్సీలు కానీ, వాళ్ళ యొక్క అనైతిక కార్యక్రమాలకి, అక్రమ సంపాదనలకి, వాళ్ళ యొక్క లంచాలు తీసుకుని కార్యక్రమాలకి, ఇటువంటి వాటికి, వాళ్ళ వ్యాపారాలకి, వ్యవహారాలకి కేటాయించిన టైంలో కొంత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కేటాయించలేకపోవటం చాలా దురదృష్టకరం. ఏంటంటే, ఈ జనసేన ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, వీళ్ళందరూ దృష్టి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడాలి. తర్వాత వీళ్ళు ఇష్టం వచ్చేట్టు రెచ్చిపోవచ్చు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఏదో కరువులో ఉన్నారు. శారీరక కరువు, ఆర్థిక కరువు, రకరకాల కరువుల్లో ఉన్నారు. కాబట్టి అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ అక్రమ సంపాదనలు సంపాదించు ఇదే కార్యక్రమం పెట్టినారు. జనసేన కానీ, తెలుగుదేశం కానీ. తెలుగుదేశం ఎమ్మెల్యేలు అయితే లోకేష్ గారి దృష్టిలో పడాలి, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పడాలి. అంతే. ఏదో ఒక సందర్భంలో వెళ్తూ నమస్కారం పెడుతూ మొత్తం వీళ్ళ అనైతిక అక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలతోనే వీళ్ళు కాలం వెలబుచ్చుతారు. నేను ఎందుకు చెప్తానంటే, బీజేపీ కొంత మేలు అనిపించింది. ఈ రిటైర్డ్ ప్రొఫెసర్ నాగేశ్వర ఇష్యూ వచ్చేటప్పటికి చాలామంది చిన్న చిన్న జర్నలిస్టులు, అంటే జర్నలిస్ట్ అని పేరు పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ కండక్ట్ చేసుకునే వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ కండక్ట్ చేసుకుని దాని ద్వారా నేము ఫేము సంపాదించుకోవాలని అనుకునే వాళ్ళు, ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా యూట్యూబ్ ఛానలే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నిజం కాంది ఒక అబద్ధం, ఏ విధమైన సత్యం లేనిది, సత్యదూరమైన విషయాలు ఏదో ఫేమస్ అయిపోవాలని చెప్పి ప్రజలు ఆశ్చర్యపోవాలనే ఉద్దేశంతో ఏ ఒకటి న్యూస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా కొన్ని పార్టీలని నిందిస్తూ నిందాపూర్వకంగా సమయం సందర్భం లేకుండా ఒక అనైతికతమైన కథనాన్ని ప్రసారం చేసి తర్వాత అది విత్డ్రా చేసుకుని బేషరతుగా ఏ విధమైన బేషజాలు లేకుండా విత్డ్రా చేసుకుంటా అన్నాడు. కానీ మాట అనేసాక అది బయటికి వెళ్ళిపోతుంది కదా. అది యూట్యూబ్ ఛానల్ నుంచి తీయలేదు కదా. ఆయన విత్డ్రా చేసుకుంటాం అంటే అది యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా తీయలేదు. ఆ మాట్లాడినాడు. ఈ కథ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళ చేత అక్కడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దారుణంగా కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ భార్యల్ని అందరినీ మెన్షన్ చేస్తూ 5 పెళ్ళిళ్ళని, ఆ పెళ్ళిళ్ళని, చదువులేనోళ్ళని, తాగుబోతులని, తిరుగుబోతులని, ఒగరబోతులని దారుణంగా శీలం లేనోళ్ళని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడాలో అంత దారుణంగా మాట్లాడాడు ఆయన. పాసం యాదగిరి అనేట ఆయన సీనియర్ జర్నలిస్ట్ అంట ఆయన. మరి అదేవిధంగా ఇంకా వాళ్ళ మనసులో భావం ఏ విధంగా ఉంది, బక్కా జడ్సన్ అనే ఆయన, మాకు ఆంధ్రాలో పని ఏమి ఉంటుంది, మేము రాజమండ్రి రాము, గుంటూరు రాము, విజయవాడ రాము, మాకు పని ఏమి ఉండదు, మీరే వస్తారో హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి అంటే మరి ఏం చేసేస్తారో నాకైతే అర్థం కావట్లా. అదే పృథ్వీరాజ్ అనే వ్యక్తి కానీ, ఆ తులసి చంద్ కానీ, వీళ్ళంతా కూడా వీళ్ళు ఒక ఎజెండాతో ఆంధ్రానే వ్యతిరేకించాలి, ఆంధ్రులను వ్యతిరేకించాలి అని, ఆంధ్రులు ఏదో దూసుకెళ్ళిపోతున్నారని ఒక భావజాలం ఎల్లో పెరిగిపోయింది. ఈ విషయంలో అయితే కొంత కేసీఆర్ గారిని, అలాగే ఎంఐఎంకి సంబంధించిన ఓవైసీ సోదరులే మెచ్చుకోవచ్చు. వాళ్ళు ఏ సందర్భంలో కూడా ఓవైసీ సోదరులు అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వ్యక్తుల్ని మీరు సెటిలర్స్ అంటే కుదరదాలు, సెటిలర్స్ ఏంటి, వాళ్ళ ఇందులో భాగస్వాములే. తెలంగాణ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ వ్యక్తుల యొక్క భాగస్వామ్యం, వాళ్ళ పాత్ర, వాళ్ళ అన్ని విధాలుగానే వాళ్ళ పాత్ర ఉంది. లేదని చెప్పి ఏదో చెప్పుకుంటా వీళ్ళు బతికేద్దామని చెప్పి చూస్తారు. సరే, ఇటువంటి వాళ్ళు ఏదో మాట్లాడినా ఇప్పుడు గౌరవప్రదమైన శాసనసభ్యులు కూడా వాళ్ళ నోటుకు వచ్చినట్టు ఎలా పడితే అలా పేలుతున్నారు. ఆ మందుల శామ్యుల్ అనేటైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని మీకు జూబ్లీస్లో పని ఏంట్రా అని చెప్పి అడుగుతున్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు అందరినీ తెలంగాణ నుంచి జుట్టుపట్టి ఈడ్చుకుని గెంటేస్తానంటున్నాడు. అంటే ఇది ఏమైనా ప్రత్యేక రాష్ట్రం అనుకుంటున్నారా ఏంటి అర్థం కావట్లా. ఈ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి అనేటైనా మేము కానీ గో బ్యాక్ ఆంధ్ర అని చెప్పి మొదలెడితే మీరు తట్టుకోలేరు అంటాడు. మీకు రాజధాని ఎందుకు అంటాడు. జడ్చర్ల 5,000 ఎకరాలు ఇస్తాను, వచ్చి ఇక్కడ పడే ఆడండి అంటాడు. పవన్ కళ్యాణ్ ఎవడెక్కువ డబ్బులు ఇస్తే ఆడి దగ్గరికి వెళ్ళిపోతాడు అంటాడు. వీళ్ళకే పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రుల మీద, ఉప ముఖ్యమంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద వీళ్ళకి ఎందుకంత అక్కసో అర్థం కావట్లా. ఒక ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ గురించి అతను మాట్లాడిన అనైతిక మాటలను ఖండిస్తే వీళ్ళకింత బాధ వచ్చింది. వీళ్ళు 24 గంటలు చెప్పి డైలాగ్ ఒకటి ఉంటుంది ఏంటంటే,
తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ భావజాలం. మీకు తెలంగాణ కోసం పోరాడారు, మంచో చెడో తెలంగాణ ఏర్పాటైపోయింది. మా కర్మ కొద్దీ రాజశేఖర రెడ్డి చనిపోవటం వల్ల తెలంగాణ ఏర్పాటైపోయింది. ఇంకా తెలంగాణ అస్తిత్వం ఉంది. మీ రాష్ట్రం మీరు పాలించుకుంటున్నారు కదా, గత 12 సంవత్సరాలు బట్టి పాలించుకున్నారు. మీకు మిగులు బడ్జెట్తో ఇచ్చి భారతదేశంలో నెంబర్ 1 ఆర్థిక పురిపుష్టి కలిగిన మీ రాష్ట్రం ఇప్పుడు అప్పులు పాలైపోయింది. అలాగే మీరు ఒక స్లోగన్ ఏంటి, నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు దాన్ని మీరు ప్రాజెక్టులు కట్టారు, రేపు మాపు కూలిపోతాయి. మీ అస్తిత్వాన్ని మీరు కాపాడుకోవాల్సిన భారం మీ మీద ఉంది, కానీ అది కూడా మేము ఎక్కడ కాపాడుతాం? మీకు చేసినంతకాలం చేసాం, డెవలప్ చేసాం. ఆంధ్రప్రదేశ్లో అత్యద్భుతంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాం. అన్ని తీర్చిదిద్దిన తర్వాత మమ్మల్ని తరివేశారు, వెళ్ళిపోయాం. ఆ తీర్చిదిద్దితే మీకు ఇచ్చేసి వెళ్ళిపోయాం కదా. ఇంకా మనం ఆస్తులు పంచుకోలేదు కదా. ఇంకా పంచుకుంటే 2 లక్షల కోట్ల రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇవ్వట్లా, వాళ్ళు అడగట్లా. ఇద్దరికిద్దరు లావాదేవీలు కలిగిన వ్యక్తులు కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ ఈ రేవంత్ రెడ్డి కానీ. ఇంత జరుగుతూ ఉంటే, ఇంత సమస్యలతో ఉంటే ఒక్కడంటే ఒక్కడు కూడా కనీసం స్పందించట్లా. జనసేనకు సంబంధించిన వ్యక్తులు కానీ, లేకపోతే ఈ తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, కొంచెం గౌరవప్రదమైన వ్యక్తులు, ఆ పార్టీ అధ్యక్షులు కానీ, పార్టీ సెక్రటరీలు కానీ, లేకపోతే అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కానీ ఎవరో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాగంటో కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పి ఎవడో అట్లా. కొంతలో కొంత బీజేపీకి సంబంధించిన విష్ణువర్ధన్ రెడ్డి గారు చాలా బాగా రెస్పాండ్ అయ్యాడు. ఆయన మొత్తం అంతా వినాలంటే 7 నిమిషాలు 8 నిమిషాలు ఉంది. ఇది ఒకటి వినండి. ఈయన హక్కును చేర్చుకునేటువంటి గొప్ప సమాజం ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతకాలంటే పాస్పోర్టు వీసా ఏమైనా ప్రత్యేకంగా ఉందా రేవంత్ రెడ్డి గారు? ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని జూబ్లీ హిల్స్ వదిలి వెళ్ళిపోవాలి, ఈయన చాలా క్లారిటీగా అన్ని విషయాలు చెప్పాడు. అభివృద్ధి చేయలేక ఈరోజు ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఎంచుకున్నారు. ఇది తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదని చెప్పి గుర్తు చేస్తూ తక్షణం ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈయన ఇండివిజువల్గా ఈయన సొంతంగా ఆయన చెప్పలా. 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని, వాళ్ళు బాధపడుతున్నారని చెప్తూనే భారతీయ జనతా పార్టీ తరపున పార్టీ స్టాండ్ తెలియజేశాడు ఈయన. అదేవిధంగా టీడీపీ కానీ, జనసేన కానీ ఇక్కడ ఉన్న ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించిన ఏ స్టాండ్ అయినా తెలియజేసి, ఇక్కడ ఎలక్షన్లు వచ్చినప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి కార్ల మీద, బస్సుల మీద, ట్రైన్స్ మీద తీసుకెళ్ళి ఓట్లు వేయించుకుంటున్న వ్యక్తులు. అదేవిధంగా తెలంగాణ ఎలక్షన్లోనూ తెలంగాణ పార్టీల్లోనూ ఏలెట్టి వాళ్ళతో ముడులు పెట్టుకుని, లంకిలు పెట్టుకుని, వాళ్ళతో పొత్తులు పెట్టుకుని ఆ పార్టీకి వేయండి, ఈ పార్టీకి వేయండి అని చెప్పి ఆంధ్ర ప్రజలను మీరు రిక్వెస్ట్ చేసే వ్యక్తులు ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతిని బాధపడుతున్న సందర్భంలో తెలంగాణకు సంబంధించిన కొంతమంది గుంపు జర్నలిస్టులు, మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు కూడా కాదు, శాటిలైట్ ఛానల్ జర్నలిస్టులు కూడా కాదు, వీళ్ళంతా కూడా సొంతంగా యూట్యూబ్ ఛానల్ కలిగిన జర్నలిస్టులు, లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర అనుచరులు కానీ, అభిమానులు కానీ, ఆయన యొక్క గ్యాంగ్ కానీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంటే, ఇంత దారుణంగా మాట్లాడుతుంటే, అవమానకరంగా మాట్లాడుతుంటే ఒక్కళ్ళు కూడా స్పందించకపోవటం ఏంటంటే, మీకప్పుడు మీ అంతటా మీరు సైట్లు అలాట్ చేసుకుని, శాసనసభలో తీర్మానాలు చేసుకుని, ప్రతి ఎమ్మెల్యేకి ప్రభుత్వం నుంచి ఉచితంగా సైట్లు దొబ్బినోళ్ళే చాలామంది, 90%. ప్రతి సంవత్సరం ప్రతి టర్మ్లోని కూడా వీళ్ళకి హౌస్ సైట్లే. అది సెంటు అరసెంటు కాదు, 600 గజాలు, 800 గజాలు, 1000 గజాలు సైట్లు మంచి లొకాలిటీలో, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, వెంకటరావు నగరం, ఇటువంటి చోట్లలో సైట్లు ఇచ్చేసుకుని సొంతంగా దొబ్బేసి ఇల్లులు కట్టేసుకుని పెళ్ళం బిడ్డలంతా సగం మంది ఇక్కడే సెటిల్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రస్తుత శాసనసభ్యుల్లో కూడా సగం మంది భార్యాపిల్లలు ఇక్కడే ఉంటారు. వాళ్ళ కూతురు కానీ, కొడుకులు కానీ పెళ్ళిళ్ళు చేసి ఇక్కడే సెటిల్ అయ్యారు. వాళ్ళ వ్యాపారాలు, వ్యవహారాలు, వాళ్ళ ఫ్యాక్టరీలు, వాళ్ళకి సంబంధించిన సమస్తం ఇక్కడే ఉంటాయి. వాళ్ళ ఏజెన్సీలు అన్నీ ఇక్కడే ఉంటాయి. వాళ్ళ నైతిక కార్యక్రమాలు, అనైతిక కార్యక్రమాలు కూడా ఇక్కడే చేస్తారు. వీళ్ళంతా కూడా కరువులో ఎడుతున్నారు. శారీరక కరువు కానీ, ఆర్థిక కరువు కానీ. వాళ్ళ డబ్బు సంపాదించుకుంటాం, వాళ్ళ డెవలప్ అవుతుంది తప్ప ప్రజల్ని ఏ విధంగానే కూడా మనసులో పెట్టి, అరే ఇంత జరుగుతుంది, మనం ఖండించవలసిన బాధ్యత ఉంది, దీనికి కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడో వచ్చి ఖండిస్తాడో, పవన్ కళ్యాణ్ ఖండిస్తాడని చెప్పి పెట్టి కూర్చుంటాం ఏంటంటే, ప్రతి శాసనసభ్యుడు స్పందించవలసిన బాధ్యత లేదా? ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు.
175 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ప్రజలు ఉంటారు. అటువంటిప్పుడు మీరు బాధ్యత వహించవలసిన బాధ్యత కలిగిన శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ ఒక్కడూ స్పందించట్లేదంటే మీకు హృదయం లేదనుకోవాలా, లేకపోతే మీకు బాధ్యత లేదనుకోవాలా, లేకపోతే అసలు మిమ్మల్ని మనుషులు అనుకోవాలో కాదో కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా స్పందిస్తారని ఆశిస్తూ నమస్కారం. రామోహన్ రావు. జై హింద్.